అనుమతుల పేరిట అక్రమ రవాణా 14 ట్రాక్టర్లకు పర్మిషన్ 200 రూపాయలకు పైగా తరలింపు కోయిల్కొండలో ఆగని ఇసుక అక్రమ దందా తహసీల్దార్ ఆదేశాలు బేఖాతరు ఇసుక మాఫియాకు అధికారుల అండదండలు సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలంలో అనుమతుల పేరిట ఇసుక అక్రమ రవాణా దర్జాగా కొనసాగుతుందని సామాజిక కార్యకర్త నేను సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. కోయిల్కొండ మండలం పారిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఆచార్యపూర్ కొత్తూరు శివారు వాగు నుండి మంగళవారం 14 ట్రాక్టర్ల ఇసుకను తరలించేందుకు కోయిలకొండ తహసీల్దార్ రాజగణేష్ అనుమతులు ఇచ్చారు. దీంతో రంగప్రవేశం చేసిన ఇసుక మాఫియా అనుమతుల పేరిట అక్రమ రవాణాకు తెరలేపింది. నిబంధనల ప్రకారం కేవలం 14 ట్రాక్టర్లకు మాత్రమే అనుమతి ఇవ్వగా అదనంగా మరో 18 ట్రాక్టర్లను ఇసుక మాఫియా జోడించి మొత్తం 32 ట్రాక్టర్లతో ఆచార్యపూర్ వాగు నుండి ఇసుకను అక్రమంగా తరలించారు. అంతేకాకుండా మంగళవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే 14 ఇసుక ట్రాక్టర్లకు అధికారికంగా అనుమతులు ఇవ్వగా మొత్తం 32 ట్రాక్టర్లు ఉదయం 9 గంటల నుంచి ఈ ఇసుక అక్రమ రవాణాన్ని ప్రారంభించడం గమనార్హం. తహసీల్దార్ ఆదేశాలు బేఖాతరు ఆచార్యపూర్ వాగు నుండి మంగళవారం 14 ట్రాక్టర్లకు ఇసుకను తరలించేందుకు కోయిలకొండ తహసీల్దార్ రాజగణేష్ ఇచ్చిన అనుమతులను బేఖాతరు చేస్తూ ఇసుక మాఫియా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 200 ట్రిప్పులకు పైగా ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలించడం జరిగిందని సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తహసీల్దార్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఇసుక మాఫియా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా అక్కడే ఉన్న కొంతమంది రెవెన్యూ పోలీసు సిబ్బంది అబ్బే ఇవన్నీ మనకెందుకులే అని చూసి చూడనట్లు వ్యవహరించడం చూస్తే ఇసుక మాఫియాకు కొందరు అధికారులు అండదండలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టమవుతుందని ఆయన విమర్శించారు. మొత్తం మీద కోయిల్కొండ మండలంలోని అధికారికంగా అనధికారికంగా పగలు రాత్రి అని తేడా లేకుండా ఇసుక మాఫియా ఇష్టానుసారంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు.